అందరికీ నమస్కారం. నేను మీ సూర్యదేవ్ భండారి, సెబీ రిజిస్టర్ రీసెర్చ్ అనలిస్ట్. ఇవాల్టి మార్కెట్ మూవ్‌మెంటం ఒకసారి గనుక గమనిస్తే, గ్లోబల్ మార్కెట్స్‌లో వచ్చిన ఒత్తిడి వల్ల కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి, ఒక రేంజ్‌లో స్టక్ అయిందని చెప్పుకోవచ్చు. కన్సాలిడేషన్ అని చెప్పుకోవచ్చు. పానిక్ సెల్లింగ్ అని చెప్పడానికి వీల్లేదు. కన్సాలిడేట్ అయింది. ప్రీవియస్‌గా ఉన్న సపోర్ట్స్ పైన కన్సాలిడేట్ అయింది. పెద్దగా అమ్మకాల ఒత్తిడి అయితే రాలేదు. సో, ఓవరాల్ ట్రెండ్ వైస్ గనుక గమనిస్తే బై అండ్ డిప్ మోడ్‌లోనే ఉంది. నిఫ్టీ విషయానికొస్తే 24,175 స్థాయి దగ్గర క్లోజింగ్ అనేది జరిగింది. ఇంపార్టెంట్ సపోర్ట్ నిఫ్టీకొచ్చేసి 24,000 స్థాయి దగ్గర చాలా స్ట్రాంగ్‌గా సపోర్ట్ ఉంది. హైయర్ లెవెల్స్‌లో రెసిస్టెన్స్ వచ్చేసి 24,550 దగ్గర ఉంది. దానిపైన 24,675 ఇంతకుముందు చెప్పుకున్న రెసిస్టెన్స్. రేపు వీకెండ్ కాబట్టి వీక్లీ క్లోజ్ జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి, రేపు నేను అనుకోవడం ఇప్పుడున్న చార్ట్ స్ట్రక్చర్ గాని, ప్యాటర్న్ గాని మనం గమనిస్తే 24,550 స్థాయి పైననే జరగడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ముందు ఫస్ట్ రెసిస్టెన్స్ ఒకటి గమనించండి. 24,320 స్థాయిని బ్రేకౌట్ చేయగలిగింది అంటే, అక్కడి నుంచి ఇంకొక 200 పాయింట్లు ర్యాలీ ఇంకా కనపడే అవకాశాలున్నాయి రేపటి మార్కెట్‌లో. డౌన్ సైడ్ 24,000 స్థాయి దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో, ఈ రేంజ్‌ని ఒకసారి గమనిస్తే మాత్రం సరిపోతుంది. ఇప్పటికీ బై అండ్ డిప్ మోడ్‌లోనే ఉన్నాయి మార్కెట్స్. పెద్దగా పానిక్‌కి గురవ్వాల్సిన అవసరం లేదు. 23,950 స్థాయికి కింద క్లోజ్ అయితేనే మనం నెక్స్ట్ వీక్ కొద్దిగా డౌన్ ట్రెండ్‌లో కొనసాగడానికి ఓపెన్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ సపోర్ట్ లెవెల్స్‌ని గనుక గమనించండి. దానిపైన ఉన్నంత వరకు బై అండ్ డిప్ మోడ్‌లోనే ఉంటుంది. పెద్దగా పానిక్ గురవ్వాల్సిన అవసరం అయితే లేదు.